బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కానిస్టేబుల్ గుణశేఖర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసులు నేర చరిత్రను ఆరా తీసే పనిలో ఉన్నారు. నిందితుడు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పోలీసులు బిజీగా ఉంటారని, దొరికే ఛాన్స్ ఉండదని డ్రగ్స్ అమ్మడానికి ప్లాన్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ దందాలో గుణశేఖర్ తో పాటు అతని స్నేహితుడు సురేంద్ర ఇద్దరూ కలిసి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లుగా గుర్తించారు. 7 సభ్యులు ఉన్న డ్రగ్స్ ముఠాలో ఇప్పటికే 5 నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. ₹1 కోటి విలువైన డ్రగ్స్ తో పాటు డిజిటల్ వెయిట్ మిషన్, 5 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గుణశేఖర్ తిరుపతి ఆర్మ్డ్ రిజర్వ్ లో పనిచేస్తున్నాడు. గత 5 ఏళ్లుగా తిరుపతి ఎంపీ గురుమూర్తి దగ్గర గన్మెన్ గా ఉన్నారు గుణశేఖర్. ప్రభుత్వం మారడంతో తిరిగి ఆర్మ్డ్ రిజర్వ్ లోకి వెళ్లిపోయారు. కానిస్టేబుల్ పై ఎర్రచందనం కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. 6 నెలల క్రితం గురుమూర్తి అతన్ని బయటికి పంపినట్లుగా తెలుస్తోంది. దీంతో కొన్ని రోజులుగా గుణశేఖర్ సెలవులో ఉన్నట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. ఇటు గుణశేఖర్ కి సంబంధించి అయితే ప్రస్తుతం కొన్ని బృందాలైతే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సో మొత్తంగా ఎంతమంది పోలీస్ అధికారులు ఇందులో పాల్గొన్నారు? ఓవరాల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి? కుకట్పల్లి డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కానిస్టేబుల్ గుణశేఖర్ కోసం ప్రత్యేక 3 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలని ముమ్మరం చేశారు. అయితే డ్రగ్స్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అన్న విషయాలు బయటికి రావాలి అంటే గుణశేఖర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తేనే ఇప్పటి వరకు ఎవరెవరికి డ్రగ్స్ అమ్మకం చేశారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ని తీసుకొచ్చారు అన్న విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డ్రగ్స్ని సరఫరా చేస్తున్నటువంటి ప్రధానంగా గుణశేఖర్కి ఎవరు డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారు, తను ఎవరెవరికి డ్రగ్స్ ని అమ్మి డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరు అన్న విషయాలన్నింటినీ కూడా రాబట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే అటు తన దగ్గర నుంచి అంటే డ్రగ్స్ ని దాదాపు ₹1 కోటి విలువ చేసేటువంటి డ్రగ్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసుకి సంబంధించి మరొక డ్రగ్ పెడ్లర్ అప్పన్న కూడా పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఈ కేసుకి సంబంధించి వివరాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా తిరుపతి ఎంపీ దగ్గర పనిచేస్తున్నప్పుడు కూడా తన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ టైంలో తనని కొంతవరకు ప్రొటెక్ట్ చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత తను బయటికి వచ్చేశాడు అన్న ఆరోపణలు కూడా తన మీద ఉన్నాయి. దాంతో పాటు స్మగ్లింగ్ కూడా ఎర్రచందనం చేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆ తర్వాత తనని కొంతవరకు సెలవుల్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎక్కువగానే ఈజీ మనీకి అలవాటు పడ్డటువంటి గుణశేఖర్ డ్రగ్స్ ని ఎలా అయినా సరే అమ్మాలి అని చెప్పేసి సురేంద్ర తన స్నేహితుడితో కలిసి డ్రగ్స్ ని అనేక మందికి కూడా తను సప్లై చేసినట్లుగా కూడా అటు పోలీసులు గుర్తించారు. అయితే డ్రగ్స్ ఎవరికి సప్లై చేశారు, ఎక్కడెక్కడ సప్లై చేశారు, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చేందుకు ఎవరెవరు సపోర్ట్ తీసుకున్నాడు, గతంలో కూడా ఎవరికి ఇతను సప్లై చేశారన్న విషయాలను కూడా రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. జూన్ 2న అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజు పోలీసులు బందోబస్తుతో పాటు ఆ బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఆ టైంలో డ్రగ్స్ ని సరఫరా చేస్తే ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు, ఎవరు కనిపెట్టలేరు అనే ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసినట్లుగా కూడా అటు పోలీసులు భావిస్తున్నారు. తను గతంలో హైదరాబాద్కి ఎవరి త్రూ నుంచి డ్రగ్స్ ని తీసుకొచ్చాడు, ఎవరికి సప్లై చేశారు అన్న విషయాలు కూడా తెలియాలి అనంటే తనని గుణశేఖర్ని అదుపులోకి తీసుకుంటేనే విషయాలన్నీ తెలుస్తాయని చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించకుండా ఉండే తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముందుకు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడికక్కడ తనిఖీలు చేయడము, డ్రగ్స్ పెడ్లర్స్ కావచ్చు, డ్రగ్స్ వినియోగదారుల మీద ఫోకస్ పెట్టింది. కేవలం డ్రగ్స్ పెడ్లర్స్ని అదుపులోకి తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ని వినియోగిస్తున్నటువంటి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మరొకసారి వాళ్ళు డ్రగ్స్ కానీ వాడితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి వాళ్ళ మీద సీరియస్గా కూడా ఉంది. అయితే ఇప్పటికే ప్రత్యేక బృందాలుగా నార్కోటిక్ టీం కావచ్చు, పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేయడము, మరోవైపు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి రాష్ట్ర సరిహద్దుల్లోనూ తనిఖీలు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే రోజుకొక కొత్త రూపంలో డ్రగ్స్ ని రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది. ఇందులో భాగంగానే ఒక కానిస్టేబుల్ అయ్యుండి తన విధులు నిర్వర్తించి ఇలాంటి అరికట్టవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి కానిస్టేబులే డ్రగ్స్ సరఫరా చేయడం పట్ల ఇప్పుడు కొంతమేరకు అయితే చర్చనీయాంశంగా ఉందనే చెప్పాలి. అటు పోలీస్ వర్గాలు కూడా చాలా సీరియస్ గా ఉన్నాయి. తనని అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు డ్రగ్స్ కి సంబంధించిన ప్రధాన మూలాలు ఎక్కడ ఉన్నాయి ఏంటన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రసన్న. రైట్, థాంక్యూ.